ఓం శాంతి 15/12/2008 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. ఈరోజుతే అవ్యక్త మురళి. ఏక రాజ్యం ఏక ధర్మం లా అండ్ ఆర్డర్ ద్వారా ఈ సమయంలో స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది. మరి ఈరోజు చాలా అల్లారు ముద్దు గారాబాల ముద్దు పిల్లల్ని బాబా చూస్తున్నారు. కోట్లలో ఏ కొద్ది మందికో ఇలాంటి పొజిషన్ వస్తుంది. మరి బాబా 3 సింహాసన అధికారి పిల్లల్ని చూస్తున్నారు. స్వరాజ్ అధికారి పిల్లలు, భృకుటి రాజ్యాధికారి పిల్లలు, బాబ్దాదా హృదయ సింహాసన అధికారి పిల్లలు, విశ్వరాజ్యాధికారి పిల్లల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల్లో ఆత్మిక నశ అనేది ఉంది. బాబా ద్వారా ఏవైతే ప్రాప్తులు తీసుకుంటున్నారో ఆ నశ కూడా ఉంది. మరి మీరు డబల్ కిరీటదారులుగా అవుతున్నారు. దీని ద్వారా ఎగిరే కలలను అనుభూతి చేసుకుంటారు. డబల్ కిరీటదారి స్మృతి ఎలాంటిదంటే పవిత్రత యొక్క రాయల్ కిరీటం ఉంటుంది, సేవ యొక్క రెస్పాన్సిబుల్ కిరీటం కూడా ఉంటుంది. సో సదా గుర్తుపెట్టుకోవాలి, నా పైన పవిత్రత అనే రాయల్ కిరీటం ఉంది, సేవ అనే రెస్పాన్సిబుల్ కిరీటం ఉంది. మరి మీ దగ్గర ఈ సంస్కారాలు న్యాచురల్ నేచర్గా అయిపోవాలి. ఇవే మీకు సత్యుగి సంస్కారాలుగా కంటిన్యూ అనేవి అవుతాయి. సో కొత్త రాజ్యానికి కొత్త సంస్కారాలు అనేవి మీ దగ్గర ఉండాలి. మరి ఈ కొత్త సంస్కారాల విశేషత సదా అనుభవం అవుతుందా? 16 కళల సంపూర్ణత, మర్యాద పురుషోత్తం, సంపూర్ణ నిర్వికారి, ఈ విధంగా విశేషతలు మీకు అనుభవం అవుతున్నాయా? మరి పిల్లలైన మీరు అలాంటి పురుషార్థి జీవితాన్ని అనుభవం చేసుకుంటున్నారా? కొత్త సంస్కారాలను అనుభవం చేసుకుంటున్నారా? ముఖ్యమైన విశేషత ఏంటి? ఒకే రాజ్యం అనేది ఉండాలి. సంగమ యుగంలో మీ జీవితంలో ఒకే రాజ్యం అనగా సేవా రాజ్యం అనేది సదా నడిపించాలి. అంతేకాని ఎలాంటి మాయ యొక్క స్ట్రెస్ అనేది ఉండకూడదు. హృదయంలో కూడా మాయ రాజ్యం ఏమీ నడవట్లేదు కదా. మీ చార్ట్ని మీరు చెక్ చేసుకోండి. శ్రీమతంతో పాటు మన్మతం లేక మాయ మతం ఫిక్స్ అవ్వట్లేదు కదా. ఒకే ధర్మం అనేది ఉందా? ఒకే ధర్మం అంటే ఒకే ధారణ జరుగుతుందా? ఏంటా ధారణ? పవిత్రత అనే ధారణ జరుగుతుందా? మనసు, వాచ, కర్మన సంబంధ సంపర్కాల్లో పవిత్రత న్యాచురల్ నేచర్గా అయిపోవాలి. పవిత్రత మీ ఆది ప్లస్ అనాది సంస్కారం. ఇది సదా గుర్తుపెట్టుకోండి. సదా గుర్తుపెట్టుకోండి, నేను పవిత్ర స్వరూప ఆత్మను. స్వభావం నా స్వధర్మం పవిత్రంగా ఉండాలి. సంస్కారాలు చాలా జన్మవి ఉంటాయి. అందుకని అపవిత్రత మనకి తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే పవిత్రత మీ న్యాచురల్ నేచర్గా చేసుకోవాలి. దీనికోసం యోగంలో కూర్చొని మీ బుద్ధిలో నింపుకోండి, పవిత్రత నా న్యాచురల్ నేచర్.